హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్ డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 24th ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్జిటి ఇంగ్లీష్ మాట్లాడినటువంటి 30 బిట్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను. ఇవన్నీ ఎస్జిటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ద లిటరరీ వర్క్ డన్ బై లెవిస్ కరోల్. లెవిస్ కరోల్ యొక్క లిటరరీ వర్క్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎలిసెస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ల్యాండ్ అనేది లెవిస్ కరోల్ యొక్క రచనగా మనం చెప్పుకుంటాం. దీని యొక్క సీక్వెల్ కూడా మనకు ప్రీవియస్ బిట్ రావడం జరిగింది. అదేంటంటే త్రో ద లుకింగ్ గ్లాస్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసాం. ఎగ్జామ్ పరంగా రిమైనింగ్ 3 తీసుకున్నట్లయితే ద స్కార్లెట్ లెటర్ నెథానియల్ హాథోన్ చే రాయబడింది. ఊదరింగ్ హైట్స్ ఎమిలీ బ్రాండ్ చే రాయబడింది. జేన్ ఈరే చార్లెట్ బ్రాండ్ చే రాయబడినటువంటి రచనగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆథర్ ఆఫ్ ద ప్లే ది అదర్ సిస్టర్ ఈజ్. ది అదర్ సిస్టర్ అనేటువంటి నాటకం ఎవరి చేత రాయబడింది? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ ఎల్ఏ క్రాఫ్ట్ చే రాయబడినటువంటి నాటకం ద అదర్ సిస్టర్ అని చెప్పుకుంటాం. ఎగ్జామ్ పరంగా రిమైనింగ్ 3 ఆప్షన్లలో షేక్స్పియర్ యొక్క నాటకం ఏంటంటే ద టెంపెస్ట్, హామ్లెట్, మెక్బెత్ అనేటివి షేక్స్పియర్ యొక్క రచనలు. ఇంకా హెలెన్ పిఫర్ ద ఫర్గెటన్ కాటేజ్, ద గోస్ట్ హౌస్ అని మనం చెప్పుకుంటాం. ఇంకా అస్గర్ వైల్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనేది అస్గర్ వైల్డ్ యొక్క రచనలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, ద సన్నెట్ బ్రెడ్ అండ్ మ్యూజిక్ వాజ్ రిటన్ బై. బ్రెడ్ అండ్ మ్యూజిక్ అనేటువంటి సన్నెట్ ఎవరి చేత రాయబడింది అనే క్వశ్చన్ అడగడం జరిగింది. థర్డ్ ఆప్షన్ కన్రడ్ ఐకెన్ చేత రాయబడినటువంటి రచనగా మనం బ్రెడ్ అండ్ మ్యూజిక్గా చెప్పుకుంటాం. అదర్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే ఎలిస్ స్టీవెన్స్ హార్మోనియం అటువంటి పద్యాన్ని రాయడం జరిగింది. డిహెచ్ లారెన్స్ ఆల్మండ్ బ్లోసమ్. కన్రడ్ ఐకెన్ యొక్క రిమైనింగ్ వర్క్స్ సైలెన్స్ నో, సీక్రెట్స్ నో. టిఎస్ ఎలిట్ యొక్క రచనలు ప్రిల్యూడ్స్, ద వేస్ట్ ల్యాండ్. ఫోర్త్ క్వశ్చన్, ద ప్లంబర్ ఈజ్ ద లిటరీ వర్క్ ఆఫ్. ద ప్లంబర్ అనేటువంటి లిటరీ వర్క్ ఎవరిది అని అడగడం జరిగింది. యాంటోనీ ట్రొల్లోప్ యొక్క నవలగా మనం చెప్పుకుంటాం. యాంటోనీ ట్రొల్లోప్ యూకేకి చెందినటువంటి నావలిస్ట్. అండ్ మార్క్ ట్వైన్ ఇతను అమెరికా చెందినటువంటి రచయిత. అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బరీ ఫిన్ అనేటువంటి రచన చేయడం జరిగింది. జేమ్స్ టర్బర్ అమెరికా చెందినటువంటి పెయింటర్. ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి అనేటువంటి రచన చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ ఆప్షన్లో మనకు హెన్రీ డేవిడ్ థరో ఫిలాసఫర్ గురించి అడగడం జరిగింది. వాల్డన్ వాకింగ్ అనేటువంటి రచనలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుడ్ స్టోరీ బిగిన్స్ విత్ ఏ హూక్. హూక్ మీన్స్ ఒక మంచి కథ హూక్తో ప్రారంభమవుతుంది. ఇక్కడ హూక్ అనగా, హూక్ అంటే రచయిత తన రచనలో రీడర్ని ఆకట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం హూక్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సంథింగ్ దట్ గ్రాబ్స్ ద రీడర్స్ అటెన్షన్. సో ఇది సూటబుల్ అయినటువంటి ఆన్సర్. రిమైనింగ్ దాంట్లో డైవర్ట్స్ ద రీడర్ అటెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. డిక్రీజ్ ద రీడర్స్ ఇంట్రెస్ట్ అని ఇవ్వడం జరిగింది. మేక్స్ ద రీడర్ అన్కాన్షియస్, ఈ 3 కూడా రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ పబ్లిక్ ఎక్స్పోజర్ ఆఫ్ ద ప్రైవేట్ సెల్ఫ్. ఒక వ్యక్తిగత విషయాలను బహిర్గతపరిచేటువంటి రచన ఏది అని అడగడం జరిగింది. సో ఇది ఆటోబయోగ్రఫీ. అండ్ ఆటోబయోగ్రఫీ అనేది రైట్ ఆన్సర్. అంటే ప్రైవేట్గా ఉన్నటువంటి విషయాలను బహిర్గతం చేసేటువంటి రచన ఆటోబయోగ్రఫీ. సో 6th వన్కి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ డిఫీట్ వాజ్ అన్ ఎర్లీ లెసన్ ఇన్ డాష్ హ్యుమానిటీ. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆర్టికల్ పైన బిట్ రావడం జరిగింది. ఒక సెంటెన్స్ గమనించినట్లయితే హ్యుమానిటీ అనేది మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర నో ఆర్టికల్ని మనం యూజ్ చేయాలి. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ప్రేజ్ ఇన్ విచ్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఇచ్చినటువంటి ప్రేజ్లలో నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ యూజ్ అయినటువంటి ప్రేజ్ ఏంటి అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పీస్ ఆఫ్ బటర్ని మనం ఏ పీస్ ఆఫ్ బటర్గా చదువుకోవచ్చు. అదేవిధంగా ఏ లాట్ ఆఫ్ మనీ, ఏ గ్రేట్ డీల్ ఆఫ్ మనీ. ఇక్కడ బ్యూటీ అన్నది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందర ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్, యు మస్ట్ రికన్సిల్ యువర్ సెల్ఫ్ dash a life of hardship
అండ్ పావర్టీ. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇచ్చినటువంటి 4 ప్రిపోజిషన్లో బ్లాంక్ సూటబుల్ అనే ప్రిపోజిషన్ మనం ఎంచుకోవాలి. ఇక్కడ టు పెట్టినట్లయితే మనకు సూటబుల్ అవుతుంది. ఇలా ప్రిపోజిషన్ తెలియకపోయినా సరే ఇక్కడ సింపుల్ సెంటెన్స్ మస్ట్ తర్వాత వచ్చేటువంటి కీవర్డ్ ఏంటంటే టు ఆర్ ఇన్ ఆర్డర్ టు అని వస్తే మనకు సింపుల్ సెంటెన్స్ పరంగా కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్, హీ బ్లేమ్డ్ హిస్ టీచర్ డాష్ హిస్ ఫెయిల్యూర్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ గివెన్ అబోవ్. పై ఇచ్చిన సందర్భంలో సూటబుల్ అయినటువంటి ప్రిపోజిషన్ మనం ఎంచుకోవాలి. ఇక్కడ హీ బ్లేమ్డ్ హిస్ టీచర్ డాష్ హిస్ ఫెయిల్యూర్, తన ఫెయిల్యూర్కు తన ఉపాధ్యాయుని నిందించాడు. ఇక్కడ ఫెయిల్యూర్కు అని ఉంది కాబట్టి మనం ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ సూటబుల్ అయినటువంటి ఆన్సర్. రిమైనింగ్ 3 కూడా పెట్టినట్లయితే సూటబుల్ అయినటివి కావు. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ బ్లేమ్డ్ హిస్ టీచర్ ఫర్ హిస్ ఫెయిల్యూర్. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th క్వశ్చన్, షీ హ్యాస్ డన్ ద లిటిల్ షీ కుడ్ డూ. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ లిటిల్. పై వాక్యంలో మనకు లిటిల్ అన్నది ఏ భాషా భాగానికి చెందుతుందని అడగడం జరిగింది. ఇక్కడ లిటిల్ అన్నది నౌన్కి చెందుతుంది. ఎలా అంటే ద లిటిల్ అన్నప్పుడు ద అనేటువంటి ఆర్టికల్ నౌన్ ముందర మాత్రమే రాగలుగుతుంది కాబట్టి లిటిల్ అన్నది మనం నౌన్గా చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ నౌన్స్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో నౌన్ లేనటువంటి సెట్ని మనం కనిపెట్టాలి. ఇక్కడ ఫ్యామిలీ అనేది నౌన్ వస్తుంది, ఇయర్ అనేది నౌన్ వస్తుంది, బ్యూటీ అనేది కూడా నౌన్ వస్తుంది. సో నౌన్ లేనటువంటి భాగం ఏదంటే లాంగ్, ఇంప్రెస్డ్, దెమ్, బ్రాట్. లాంగ్ అనేది అడ్జెక్టివ్, ఇంప్రెస్డ్ అనేది V2 ఫామ్, దెమ్ అనేది ప్రొనౌన్, బాట్ అనేది వర్బ్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో కాంపౌండ్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ మనం ఉండాలి. 2 సెంటెన్స్ని కలుపుతూ ఉన్నటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ ఉన్నట్లయితే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. రిమైనింగ్ దాంట్లో చూసుకున్నట్లయితే దట్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఈ 2 కాంప్లెక్స్ సెంటెన్స్లు అవుతాయి. సో 4th ఆప్షన్లో ఇఫ్ అనేటువంటి ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి అది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. సో థర్డ్ ఆప్షన్ అనేది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ హౌ టాల్ దట్ ట్రీ హ్యాస్ గాన్. ద అబోవ్ సెంటెన్స్ ఈజ్. పై వాక్యం దేన్ని తెలుపుతుంది అనడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ లేకుండా ఫుల్ స్టాప్తో ఎన్నైతే ఆ సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అనడం జరుగుతుంది. సో పై వాక్యం అనేది an imperative sentence అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 అని ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే అలా ఉంది. హ్యాజ్ ప్లస్ V3, హ్యావ్ ఫామ్లో హ్యాడ్ అనేది V3 ఫామ్ కాబట్టి హ్యాజ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ 3 కూడా హ్యాడ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ఉంది కాబట్టి సూటబుల్ అయినటువంటి ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 16th క్వశ్చన్, షీ సెడ్ దట్ షీ డాష్ దాట్ సిన్స్ 1980. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ గ్రామటికలీ. సో 4 ఆప్షన్లలో పై బ్లాంక్లో సూటబుల్ అయినటువంటి ఫామ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సిన్స్ 1980 పాయింట్ ఆఫ్ టైం తెలిపేటువంటి ఇండికేటర్ మనకు పర్ఫెక్ట్ కంటిన్యూటెన్స్లో వస్తుంది. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ఫామ్ ఉండాలి. సో అలా ఉండేటువంటి ఫామ్ ఏదంటే థర్డ్ వన్ హ్యాడ్ బీన్ లివింగ్ అనేది రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్, వి డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years నౌ. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. పై బ్లాంక్లో సూటబుల్ అయినటువంటి టెన్స్ ఫామ్ మనం ఉంచాలి. ఇక్కడ నౌ అనేది ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఫర్ 5 years అనేది పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ని మనం ఇండికేట్ చేస్తుంది. సో టోటల్గా మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ పెట్టినట్లయితే సూటబుల్ అవుతుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING. ఇక్కడ వి అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మనం హ్యావ్ అనేది మనం యూజ్ చేయాలి. ఇక్కడ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ స్టడింగ్
అనేది రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ సిలబిక్ డివిజన్. సిలబిఫికేషన్లో మనకు భాగంగా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ సిలబిక్ డివిజన్ ఏదంటే బ్యూటిఫుల్ అనేటువంటి వర్డ్కి బ్యూటిఫుల్ అనేది రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అనేది మనకు సూటబుల్ అనేటువంటి రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్, చూస్ ద వర్డ్ హ్యావింగ్ ద సౌండ్ ఆఫ్ ఫియా. ఇక్కడ ఫియా అనేటువంటి సౌండ్ ఏది ఇస్తుందంటే సెకండ్ ఆప్షన్ ఫియా. ఇక్కడ ఆర్ అనేది సైలెంట్గా ఉంటుంది. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్ట్ తీసుకున్నట్లయితే ఫైర్ ఏ అనేటువంటి సౌండ్ ఇస్తుంది. అదేవిధంగా ఫియా ఇయా అనేటువంటి సౌండ్ ఇస్తుంది. ఫెయిర్ ఏ అనేటువంటి సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఫీల్ ఈల్ అనేటువంటి సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫియా సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ 2 సైలెంట్ లెటర్స్. 4 పదాలలో 2 సైలెంట్ లెటర్ ఉన్న పదాన్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ డౌట్, ఇందులో బి అనేది సైలెంట్. ట్రెంబల్ ఈ అనే లెటర్ సైలెంట్గా ఉంటుంది. స్కీమ్ హెచ్ అనేటువంటి లెటర్ సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ టంగ్ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే యుఈ అనేటువంటి 2 లెటర్స్ అనేవి మనకు సైలెంట్ లెటర్గా ఉండడం జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చాజర్ బిలాంగ్ టు. చాజర్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కి చెందినటువంటి వ్యక్తి. మనకు మెథడాలజీ టెక్స్ట్ బుక్ 16 ఎడిషన్ తీసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 3లో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో మనకు చాజర్ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 22 క్వశ్చన్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఆర్ఐఈ అంటాం మనకు బెంగళూరులో ఆర్ఐఈ అనేది మనకు ఉండడం జరుగుతుంది. హైదరాబాద్లో మనకు ఇఫ్లు అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఉండడం జరుగుతుంది. సో ఈ రెండింటి మీద బిట్ రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి అయితే బెంగళూరు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద వర్డ్ రన్ ఆర్ ఈజ్. ఇక్కడ ఆర్ అనేది వాయిస్డ్ సౌండ్. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ తీసుకున్నట్లయితే పోస్ట్ ఆల్విలర్ అండ్ మ్యానర్ ఆఫ్ ఆర్టికులేట్ తీసుకున్నట్లయితే ఫ్రికేటివ్ సౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇది మనకు ఫోనెటిక్స్ అనే టాపిక్లో పేజ్ నెంబర్ 45లో దీని గురించి డీప్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద యాక్టివిటీ విచ్ ఈజ్ నాట్ ఏ స్కిమ్మింగ్ స్ట్రాటజీ ఆఫ్ రీడింగ్. లాంగ్వేజ్ స్కిల్స్ టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్ అనే టాపిక్ కింద మనకు స్కిమ్మింగ్ పైన బిట్ రావడం జరిగింది. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే పూర్తి విషయాన్ని చదవనవసరం లేకుండా కేవలం టైటిల్నో లేదా ఉన్నటువంటి పారాగ్రాఫ్ను చదివి మొత్తం విషయాన్ని గ్రహించడం మనం స్కిమ్మింగ్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే టైటిల్ని మాత్రమే చదివి విషయాన్ని అర్థం చేసుకోవడం. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో చదివి థీమ్ను మొత్తం అర్థం చేసుకోవడం. అండ్ ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నట్లయితే క్యాప్షన్ని చదివి అర్థం చేసుకోవడం అనేటువంటి 3 ఆప్షన్లు కూడా స్కిమ్మింగ్ చెందినవి. థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎ లాయర్ రీడ్స్ ఎ కేస్ కేర్ఫుల్లీ టు ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. అంటే కోర్టులో ఆర్గ్యూ చేయడానికి లాయర్ అనేటువంటి ఇంటెన్సివ్ రీడింగ్ని ఫాలో కావాలి. సో థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఎందుకంటే 3 అనేటివి స్కిమ్మింగ్స్ చెందినవి, థర్డ్ ఆప్షన్ అనేది ఇంటెన్సివ్ రీడింగ్స్ చెందినది. కాబట్టి స్కిమ్మింగ్కి చెందింది అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫీచర్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. డైరెక్ట్ మెథడ్లో మనకు కేవలం టార్గెట్ లాంగ్వేజ్ అంటే మనకు ఇంగ్లీష్లో మాత్రమే బోధన అనేది జరగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ 3 చూసుకున్నట్లయితే గ్రామర్ ఈజ్ టాట్ ప్రిస్క్రిప్టివ్లీ, యూజ్ ఆఫ్ మదర్ టంగ్, ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ టెక్స్ట్ అనేది కూడా జీటీఎంలో భాగంగా జరుగుతుంది. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టీచర్ రైట్స్ ద హైట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఆఫ్టర్ దట్ షీ ఎలిసిట్స్ రెస్పాన్స్ టు క్వశ్చన్స్ సచ్ యాజ్. తరగతి గదిలోని కొంతమంది పిల్లల యొక్క హైట్స్ని టీచర్ మెన్షన్ చేసింది. ఆ మెన్షన్ చేసిన సమాచారాన్ని బట్టి పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. ఆ ప్రశ్నలు అనేటివి ఈ క్రింది వాడిని దేన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అడగడం జరుగుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో హూ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్? విచ్ గర్ల్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాణి?
విచ్ గర్ల్ ఈజ్ టాలర్ దాన్ నేహా. నేహా ఈజ్ టాలర్ దాన్ సీమా. ఇక్కడ టాలెస్ట్, యాజ్ టాల్ యాజ్, ఈజ్ టాలర్ దాన్ అనేటివి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేసేటువంటి sentences. So first one is the right answer. Next question, identify the guiding principle that was not there in NCF 2005. NCF 2005లో ఇచ్చినటువంటి గైడింగ్ ప్రిన్సిపల్లో లేనటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎంకరేజ్ రోట్ లెర్నింగ్ మెథడ్స్, అంటే బట్టి అభ్యసనాన్ని ప్రోత్సహించడం అనేది NCF 2005 యొక్క గైడింగ్ ప్రిన్సిపల్ కాదు. రిమైనింగ్ 3 బాహ్య ప్రపంచంతో అనుసంధానం, శిశు కేంద్రీకృత అభ్యసనం, అదేవిధంగా అభ్యసనం అనేది ఆహ్లాదకరంగా ఉండడం అనేది NCF 2005 యొక్క గైడింగ్ ప్రిన్సిపల్గా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద వెర్బ్స్ యూజ్డ్ టు రైట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద స్కిల్స్ వైల్ రైటింగ్ ఏ లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ రాసేటప్పుడు లక్ష్యాలను నిర్మించట్లో ఉపయోగపడేటువంటి వెర్బ్ ఫామ్స్కి వాటి యొక్క స్కిల్స్కి మనం కరెక్ట్గా మనం జతపరచాలి. ఇక్కడ డిఫైన్ అన్నది నాలెడ్జ్కి సంబంధించింది, అదేవిధంగా షో అనేది అప్లికేషన్కి సంబంధించినది, ఇక్కడ డిఫరెన్షియేట్ అనేది అనాలిసిస్కి, కంబైన్ అనేది సింథసిస్కి సంబంధించింది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇది మనకు పేజ్ నెంబర్ 175లో స్కిల్స్కి మరియు వెర్బ్స్ యూజ్ టు రైట్ ఆబ్జెక్ట్ అనేది ఒక కంబైన్డ్ టేబుల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో డిఫైన్ నాలెడ్జ్, అదేవిధంగా అప్లికేషన్లో షో, అనాలిసిస్లో మనకు డిఫరెన్షియేట్, సింథసిస్లో కంబైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈజీగా నెక్స్ట్ ఆన్సర్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిస్కోర్స్ ఈజ్ ఏ, అంటే డిస్కోర్స్ అంటే ఏంటి అని అనడం జరిగింది. డిస్కోర్స్ అంటే ఏ స్టడీ ఆఫ్ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ యూనిట్స్ లార్జర్ దెన్ ఏ సెంటెన్స్, అంటే వాక్యానికంటే పెద్దదైన భాషకు సంబంధించిన అధ్యాయాన్ని మనం ఏమంటామంటే డిస్కోర్స్ అని అనడం జరుగుతుంది. ఇది మనకు కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అనేటువంటి టాపిక్ కింద పేజ్ నెంబర్ 196లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎబిలిటీ టు యూజ్ లెర్న్డ్ మెటీరియల్ ఇన్ ఎ న్యూ అండ్ కాంక్రీట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్, అంటే మనం నేర్చుకున్న అంశాలని కొత్త లేదా పాత సందర్భాల్లో ఉపయోగించినట్లయితే అది అప్లికేషన్ అవుతుంది. సో 30th క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ విషయం అందరికీ అందేలాగా షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సాయి కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.